వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కర్నూలు నగర పరిధిలో హాంద్రి నది కేసీ కెనాల్ కు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు కూలగొట్టాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కర్నూలు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు నగరంలోని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమణ స్థలాల్లో అపార్ట్మెంట్లు, బిల్డింగ్ కట్టించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రాజకీయ నాయకులు సైతం తమ స్వార్థ ప్రయోజనాలకు అక్రమ వ్యాపారాలకు అడ్డంగా నిలుస్తూ అందినకాడికి దోచుకుని ఆక్రమణదారులను పెంచి పోషిస్తున్నారు. వాగు, వంక, కుంట, చెరువు అనే తేడా లేకుండా ప్రభుత్వ స్థలం ఎక్కడ కనిపిస్తే అక్కడ అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. ప్రధానంగా తుంగభద్రకు ఉపనదిగా ఉన్న హాంద్రి నది, అలాగే కేసీ కెనాల్ పరివాహక పరిసరాలు అంతటినీ కబ్జా చేసి బలవంతులు నిర్మించి రియల్ దందా నడుపుతున్నారు. ఆక్రమణలకు గురైన స్థలాలు సంరక్షణ కోసం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాధీనం చేసుకుని ప్రభుత్వం అక్రమ కట్టడాలు కూలగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా కట్టడాలు చేపట్టిన స్థలాల విషయమై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, రాజకీయ నాయకులు ఎలా వ్యవహరిస్తారనేది అంతటా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బుడమేర వాగు కారణంగా నీట మునిగిన విజయవాడ వరద విపత్తు నేపథ్యంలో కర్నూలు హాంద్రి కేసీ కెనాల్ అక్రమాలపై ఎస్ఆర్ మీడియా ప్రతినిధి కుమారస్వామి మరింత సమాచారం అందిస్తారు. ఉపనది అయితే మనకి ఇది కర్నూలుకి కల్లూరికి రహదారి మధ్యలో ఈ ఉపనది ఉంది. కానీ ప్రస్తుతానికైతే గవర్నమెంట్ కానీ లేకుంటే ఇంకొకరు కానీ భూగజ్జాలకి తయారైపోయినారు. ప్రస్తుతం మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా మనం విజువల్స్లో చూస్తే కన్నా మొత్తం దంపేడగా ఊర్లో ఉన్న చెత్త చెదారం మొత్తం తీసుకొని వచ్చి ఈ నదిలో వేయడం జరుగుతుంది. రాను పూర్తిగా ఈ ఉపనది బూడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ బూడిన అవకాశాలలో ఎవరో ఒకరు వచ్చి భూగజ్జ చేయడము, లేకంటే షెడ్లు వేయడము, మెకానిక్ పెట్టడము, హోటల్స్ పెట్టడము, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అయితే మనం ఇది అధికారులకు ఎంతమంది చెప్పినా ఎవరు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. నిన్న కాక మొన్న కలెక్టరేట్ కాడ కూడా స్థానికులు వచ్చి ధర్నా చేయడం జరిగింది. అయితే దీనివల్ల విజయవాడ వచ్చే ప్లేస్లో ఇంకా చూసుకుంటే మనకు కూడా కర్నూలుకు వచ్చే అవకాశాలు లేకపోవచ్చు, కానీ ఎప్పుడోసారి రావచ్చు. కానీ ఇలాంటి నీళ్లు పోయే చోట కూడా ఉపనదికి అడ్డంగా నీళ్లు నిలబెట్టి బిల్డింగ్లు కట్టుకోవడము ఇట్లా చేసుకోవడం జరిగితే మనకు కూడా ప్రమాదమే జరుగుతుంది. విజయవాడకి ఎలా జరిగిందో మనకు కూడా అలానే జరుగుతుంది. కానీ మనకి జరిగిన ముందు 2008లో 2009లో మనకు ఆల్రెడీ జరిగి ఉన్నాయి. తర్వాత విజయవాడకు తర్వాత వచ్చినాయి. విజయవాడలో కూడా మునగడానికి కారణం ఏమంటే ఇట్లా చెరువులు ఇట్లా బూడ్చుకొని పోయి బిల్డింగ్లు కట్టి ఇలాంటివి చేసినారు. కానీ ఇప్పుడు కూడా మనం చూస్తే ఆ వైట్ బిల్డింగ్లు చూస్తే మన బికే సింగ్ గారు 43 ఇండ్లు ఏకంగా అందరి నివాళనలో కట్టేసినాడు. కోర్టు ఉత్తర్వులు వచ్చినా కూడా దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేయడం లేదు. కానీ అధికారులు కన్నా నిమ్మకు నీరెక్కి ఉండడం జరిగింది. దీంట్లో అధికారులకి ఎవరికి ముట్టాల్సిన సొమ్ము వాళ్ళకు ముట్టింది కాబట్టి వాళ్ళు ఎవరిని ఏమీ పట్టించుకోవడం లేదు. అట్లనే గత ప్రభుత్వం వైసీపీలో అండతో చూసుకొని బీకే సింగ్ ఈ 43 ఇండ్లు కట్టడం జరిగింది. ఇలాగనే చూసుకుంటే మనము ఎన్నో చెరువులు బూడ్చుకుంటూ పోయి ఎన్నో అవంతరాలు జరిగినాయి. ఆ అంతరాలు మనకు కూడా విజయవాడ మాదిరి మునుక రాకుండా ఉండడానికే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. అయితే మున్సిపాలిటీ కూడా సంబంధించి పంప్ హౌస్ ఇక్కడే కట్టారు. కానీ గవర్నమెంట్ కూడా మళ్ళా తెలిసి కట్టారా తెలియక కట్టారా మళ్ళా చూసుకుంటే జనాలకు విడ్డూరంగానే ఉంది. దాని ప్రకారం చూసుకుంటే కూడా అది కూడా ఏదో ఒకరోజు మునిగిపోవడము, దాని నిండా మోటార్లు కానీ ఇంకోటి కానీ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినా గవర్నమెంట్కి కొంచెం కూడా స్పందన లేకోకుండా అందరినీ వాళ్ళనే కట్టడం జరిగింది. అయితే ఈ అధికారులు తెలిసి కట్టారా తెలియక కట్టారా లేకుంటే ఇంకా ఏమన్నా చేశారా, దీంతో పాటు మునిగిపోయినప్పుడు దానికి కాస్ట్ ఎంత అవుతుంది ఏం కథ అనేది కూడా అర్థం లేకోకుండా ఇలాగనే కట్టినారు. అయితే అధికారులు మాత్రము సోద్యం చూసుకుంటున్నారు కానీ ఎలాంటి చర్యలు అయితే లేవు. ఈ వైట్ బిల్డింగ్ పంప్ హౌస్గా కట్టి నిర్మించడం జరిగింది. అయితే ఇలా ఉపనది చూసినా కూడా చుట్టుముట్టు ప్రాంతంలో దంపేడగా దీన్ని కేటాయించి మొత్తంగా ఈ చెరువును బూడ్చడానికి ఒక ప్లాన్ చేశారు. అయితే దీని ప్లాన్ వెనుకల ఏం రాష్ట్రం ఆగింది? గవర్నమెంట్కి అధికారులు లంచాలకు ఆశపడి ఈ డబ్బుల కోసం
అక్బరంగా తినాలనే ఆలోచన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా వరకు అందరికీ ఉంది, లేకపోవడం ఏం లేదు. కానీ ఇలాంటి పరిస్థితులు చూస్తే మనం కూడా విజయవాడ మారే పరిస్థితి అవుతుంది. కెమెరామెన్ బాబీతో మీ కుమార్, SRTV, కర్నూలు.